హాయ్ అందరికీ, ఈరోజు వచ్చేసి మసాలా వంకాయ కర్రీ చేసుకుందామా. చూసేయండి. ముందుగా వంకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసి ఆనియన్ కరివేపాకు వేసేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసేసుకొని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోనే ఒక టమాటా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోనే కాస్త కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త పల్లీల పొడి, కాస్త నువ్వుల పొడి, కొద్దిగా వాటర్ వేసి మరో 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీ మసాలా వంకాయ కర్రీ రెడీ అవుతుంది. చివరన కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే, వేడి వేడి మసాలా వంకాయ కర్రీ రెడీ. ఈ విధంగా చపాతీకి కానీ, రైస్కి కానీ, ఈవెన్ జొన్న రొట్టెకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఎలాగో చివరి వరకు చూశారు కదండి, లైక్ అండ్ ఫాలో చేయండి.